హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్నవారికి నవంబర్ నెలలో 2 శుభవార్తలు రావడం జరిగింది. ఆ 2 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఇప్పటి వరకు బి కార్డులకే సరుకులు ఇచ్చారు, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా సన్నబియ్యం ఇవ్వడం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాదు వంటి జంట నగరాల్లో ఉన్న వారికి ప్రతి కుటుంబానికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నారు. ఇక నవంబర్ నెల నుండి ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకురాబోతుంది. ఇక ముందు రేషన్ షాపుల్లో కేవలం రేషన్ సరుకులు మాత్రమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో లభించే ఆరోగ్యకరమైన పదార్థాలు అంటే రాగులు, జొన్నలు, సద్దులు అంటే సజ్జలు, కొండ తినే చిరుధాన్యాలు వంటివి కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా అటవీ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తినే అవకాశం పొందుతారు. ఇక రేషన్ కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అలాగే డోక్రా సమూహాల్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం మరో మంచి పథకం తీసుకొచ్చింది. అంటే విజయలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాల కింద పెళ్లిళ్లకు, విద్య కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.